ఈ భూమి మీద కొద్ది రోజులు ఉండిపోయే మనకు పగలు ప్రతీకారాలని, భూముల జాగల గొడవలని, కులమత గొడవలని, ఇట్లా లెక్కలేని గొడవలు పెట్టుకొని మాటలతో పరిష్కారం అయ్యే గొడవల్ని కూడా మనిషి ప్రాణాలు తీసేదాకా వదులుతలేరు. దీనికి ఉదాహరణ ఒక 2 రోజుల క్రితం దారుణంగా చంపబడ్డ ఒక 6 సంవత్సరాల చిన్నారి మహాన్విత. ఈ దారుణం ఎక్కడో జరగలేదు, మన తెలంగాణలోని మన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన దండపల్లి మండలంలో నంబాల విలేజ్లో ఈ దుర్ఘటన జరిగింది. 2 రోజుల నుంచి పాప కోసం వెతకని జాగలేదు, వెతకని ఊరు లేదు. కానీ ఆ పాప చనిపోయింది ఆ ఊరిలోనే, ఆ ఊరి బాయిలోనే. అది కూడా ఘోరాతి ఘోరంగా చనిపోయింది. ఈరోజు అనగా 27/11/2025 రోజున తెల్లవారుజామున ఒక బావిలో ఆ పాప మృతదేహమై కనబడింది. ఆ చనిపోయిన చిన్నారి చూస్తే అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్న పాపకు తాడు కట్టి, ఆ తాడికి ఒక బండను కట్టి ఒక బాయిలా నెట్టేసి, మరి అది చంపి చేసిర్రా, చంపక ముందు ఆ బాయిలో దోసిర్రా తెలియదు. కానీ ఆ చిన్న పాప చావు మాత్రం తల్లడి వెళ్ళిపోయింది. పాప మనకు ఊహించుకుంటేనే మన బాడీ అంతా ఇట్లా పులకరిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఏం తెలియదు, ఏం గొడవలు వాళ్ళ అమ్మ నాన్న పడ్డారో లేకపోతే వాళ్ళ కుటుంబాలు పడ్డారో తెలియదు. కానీ బలైంది మాత్రం ఒక చిన్న పాప. అది కూడా ఆ ఊరికి చెందిన, నంబాలకు చెందిన ఒక గ్రామ చివరిలో ఉన్న ఒక బావి లోపట. ప్రస్తుతానికైతే దీని డీటెయిల్స్ అయితే మనకు ఫుల్గా ఏం దొరకలేదు. ఎందుకంటే ఆ కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనం దాని గురించి, ఆ ఇన్వెస్టిగేషన్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాలు అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాతే బయటకు వస్తాయి కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేను, దాన్ని పక్కకు పెట్టేస్తున్నా. కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను మీతో మాట్లాడుతున్నా, అసలు ఇప్పటి వరకు మనం ఇట్లాంటి కేసులు ఎన్ని చూడలేదు, ఎంతమంది చచ్చిపోలేదు. ఎవరో గొడవ పడుకొని మధ్యలో కుటుంబాన్ని చంపేస్తే అసలు ఇది ఎటుపోతుంది మన సమాజం? అన్యం పుణ్యం తెలియని ఆ పాప, ఒక కుటుంబం గొడవల వల్ల ఒక పాప చనిపోతే ఆ పాపకి ఏం తెలుసు? ఈ గొడవల గురించి ఏం తెలుసు? ఈ సమాజంలో నడిచేది ఏం తెలుసు? ఎవరి నమ్మలో ఏం తెలుసు? అసలుకి ఎవరిని నమ్మకూడదు ఏం తెలుసు? నా వాళ్ళు అనుకున్నది కావచ్చు, వెళ్ళింది కావచ్చు వాళ్ళతోని, ఎవరు చంపేశారో కూడా ఇప్పటివరకు తెలియదు. ఇట్లాంటి సంఘటనలు మనకి ఇంకా రానున్న కాలంలో కూడా రావచ్చు. కానీ నా విజ్ఞప్తి ఒక్కటే, ముఖ్యంగా పోలీస్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్కి నా విజ్ఞప్తి అండ్ కొన్ని కోట్ల మంది విజ్ఞప్తి ఒకటే. ఆ చిన్నారి మహాన్వితను ఎవరైతే చంపారో వాళ్ళను వెతికి పట్టుకొని ఆ చిన్నారి ప్రాణానికి న్యాయం జరిగేలా చూడమని నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్. నేను చాలాసార్లు ఈ మాట విన్నాను, బయట దేశాలలో ఒక వ్యక్తిని చంపినట్టయితే ఆ వ్యక్తిని దొరకబట్టిన తర్వాత అదే విధంగా చంపేస్తారని నేను చాలాసార్లు విన్నాను. అట్లాంటి కఠినమైన శిక్షలు లేవనా ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో చెలరేగిపోతున్నారు? నా ఒక పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే, మన దేశంలో డబ్బున్న వాళ్లకు, సెలబ్రిటీలకు ఎంత త్వరగా అయితే న్యాయం దక్కుతుందో అంతే త్వరగా ఈ పేద ప్రాణానికి కూడా న్యాయం దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోసారి ఒక మనిషి ప్రాణం తీయాలని అనుకున్న వ్యక్తికి వెన్నులో వణుకు పుట్టేసేటట్టు ఈ కేసుకి న్యాయం దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 6 ఏళ్ళ ఒక చిన్న పాప మహాన్వితకు ఏం తెలియకుండా ఏవో గొడవలు బయట పడి, ఆ కుటుంబాలు పడి ఆ చిన్న పాపను బలి చేసాయంటే నాకు అసలు పిచ్చి లేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన అసలు వేరే ఏ కుటుంబంలో కూడా రావద్దు. ఆ పాప పడిన కష్టం ఎవరికి కూడా రావద్దు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న అడ్వైజ్ ఒక్కటే, మనకు పగలు ప్రతీకారాలు ఎన్నున్నా మనం మాట్లాడుకుంటా ఈ పరిష్కారాలు అవుతాయి. కానీ ఒక మనిషిని చంపేస్తే అవి ఎప్పటికీ పరిష్కారం కాదు. అంతకు తోడుగా మన కుటుంబాలను కిందికి తీసుకుపోవడమే అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీ పిల్లల మీద కంపల్సరీ మీరు ఒక నజరేసి ఉంచారు. ఎందుకంటే ఎవరి నమ్మలో ఎవరి నమ్మకూడదో తెలుస్తలేదు, మనోళ్ళు ఎవరో బయటోళ్ళు ఎవరో తెలుస్తలేదు. పిల్లలకు రక్షణ ఇచ్చేది మీరే, ఎందుకంటే వాళ్ళు బయటోళ్ళు ఎవరు కూడా చూడరు. దయచేసి ఈ వీడియోను న్యాయం చేసే పెద్ద వ్యక్తుల నుంచి ఒక సామాన్య ప్రజల వరకు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఏం జరుగుతుందో ఈ సమాజంలోనే తెలియడానికి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.